ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 1వ తేదీ నుండి కుంభరాశి వారికి ఈ విధంగా జరగబోతుంది. కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా కోపం అనేది చాలా తగ్గించుకోవాలి. రాహు జన్మక్షేత్రం లోపలికి ఉండడం వలన చాలా కోపం అనేది తెప్పిస్తాడు. అలాగే బంధాలను దూరం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. రాహు జన్మక్షేత్రంలో ఉండడం వలన ఈ రాశి వారికి ఆలోచన విధానం అనేది చాలా తగ్గుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఓర్పు సహనం చాలా తగ్గుతాయి. అలాగే బంధాలను దూరం చేసుకొని కాస్త అహంకారం అనేది చూపిస్తారు. అది ఎందుకోసం చేస్తున్నామో వారికి తెలియకుండానే చేస్తారు. చిన్న మాటకైనా పెద్దగా ఇష్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ఇలాంటి పరిహారం చేయడం వలన ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ అన్ని విధాలుగా అనుకూలంగా ఉండాలంటే ఈ చిన్న పరిహారం చేయండి. తప్పకుండా మీకు గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా లేకపోయినా కొంత సమయాన్ని మీకు అనుకూలంగా చేసే సమయం వస్తుంది. కాబట్టి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నామో, మీకు గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉండబోతున్నాయి, ఏ సమయంలో మీకు అనుకూలంగా ఉండబోతున్నాయో, సానుకూలంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రోజున మీకు పని ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది, అహంకారం కూడా పెరుగుతుంది. అలాగే అందరినీ ధిక్కరిస్తారు. ఏది మాట్లాడుతున్నారో ఏది ఆలోచించకుండా మాట్లాడుతారు, తర్వాత బాధపడతారు. కాబట్టి మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా పాటించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి. మీరు ఈ రోజున సహనం అనేది ఎక్కువగా పెంచుకోవాలి. మీరు ఏదైనా కోపం వచ్చినట్లయితే 10 సెకండ్లు మౌనం పాటించండి, తర్వాత మాట్లాడండి. మీకు ఇబ్బంది అనేది తొలగిపోతుంది. రాహుగ్రహం వలన విపరీతమైన కోపం వస్తుంది. కానీ 10 సెకండ్లు మీరు సహనంగా ఉన్నట్లయితే మీకు కోపం అనేది చాలా తగ్గుతుంది. త్వరగానే పరిష్కారం కూడా దొరుకుతుంది. రాశి వ్యక్తైనా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకునే విధంగా ఎదుటివారు అనుకుంటారు. కానీ మీకు తెలియకుండానే అవన్నీ మాట్లాడిస్తారు. మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా తగ్గుతుంది. దానివలన అహంకార ప్రభావం అనేది మీపై చాలా ఘోరంగా చూపిస్తుంది. ఇక ఖర్చు విషయంలో కాస్త వెనుక ముందు ఆలోచించకుండా ఖర్చు చేస్తారు. కాబట్టి మీరు అవసరమైతేనే ఖర్చు చేయాలని ఆలోచన విధానం అనేది ఒక పాయింట్ పెట్టుకోండి. దాని వలన మీకు ఖర్చు అనేది తగ్గించి ఆదాయం పెరిగే అవకాశాలు త్వరలోనే వస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా కుంభరాశి వారికి ఈ విధంగా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. జన్మరాశిలో రాహు ఉండడం వలన తొందరపాటు తెచ్చిపెడతాడు, విపరీతమైన నష్టం కలిగించేలా చూస్తాడు, ఆలోచన విధానం అనేది తగ్గిస్తాడు. అలాగే ఒక స్త్రీ లేదా పురుషులు మీకు ఈ మధ్యలో పరిచయం అవుతారు. ఆ పరిచయం వల్ల మీకు అదృష్టం పక్కన పెట్టేసి దురదృష్టం అనేది మీ వెంటే వస్తుంది. కాబట్టి ఆ కొత్త పరిచయంలో స్త్రీ వల్ల మీకు అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక నష్టాలు అనేవి చాలా కనిపిస్తాయి. ఒకరికి ఒకరు అర్థం చేసుకొని చాలా గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. కానీ ప్రేమ అనేది విఫలం అవుతుంది. కాబట్టి కొత్త రిలేషన్షిప్ అనేది ఈ రోజున ఎవ్వరితో పెట్టుకోకండి, అది పెద్ద సమస్యగా మారుతుంది. కుంభరాశి వ్యక్తులు ఏదైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా కొత్తగా చేయాలనుకునేవారు మీకు తెలిసిన జ్యోతిష్య పండితుల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఏ విధంగా ఉంటుంది, కొత్తగా పెట్టుబడులు పెట్టవచ్చా లేదా అనేది తెలుస్తుంది. అలాగే మీ భాగస్వామి మీతో ఈ రోజున కోపంగా ఉంటారు, ఎందుకంటే మీరు చేసే పనులు వారికి అస్సలు నచ్చదు. కాబట్టి మీరు ఈ రోజున మీ భాగస్వామితో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి, లేదా మౌనంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. ఈ రోజు నుండి మీరు చాలా కంట్రోల్గా ఉండాలి. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా కోపం అనేది కాస్త తగ్గించుకున్నట్లయితే మీకు వచ్చే నష్టం అనేది కాస్త తగ్గుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే
కోపం తగ్గించుకున్నట్లయితే అన్ని విధాలుగా సానుకూలంగా ఉండబోతుంది. మీరు ఏ విషయంలోనైనా వ్యాపారంలో, ఉద్యోగంలో, చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ స్వంత నిర్ణయాలు కాకుండా ఇతరులతో కూడా మీ నిర్ణయాలను చర్చించుకోండి. దాని ద్వారా మీ నిర్ణయం సరి అయినదా కాదా, లేదా చిన్న మిస్టేక్ ఉందా అనేది తెలుస్తుంది. దాని ద్వారా రాహుగ్రహం వల్ల మీకు కలిగే నష్టాలు కాస్త తగ్గుతాయి. ఏదైనా సరే గ్రహాలు మీకు అనుకూలంగా లేనట్లయితే ఇతరుల సలహాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. మీ సలహా ఇతరుల సలహా ఏ విధంగా ఉంటుంది, ఒకేలా ఉంటుందా, లేదా నష్టం కలిగించేలా ఉంటుందా, లేదా ఏదైనా చిన్న పొరపాటు సరిదిద్దుకోవాలా అనేవి అన్నీ తెలుస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకున్నట్లయితే వచ్చే నష్టాలు అన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. కోపం తగ్గించుకొని సహనంతో ముందుకు వెళ్ళండి. అలాగే ఈ రోజున మీకు పని ఒత్తిడి పెరుగుతుంది కావచ్చు, కానీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి, లేదా మానసికంగా ఒత్తిడి కలిగించవచ్చు. ఆర్థికంగా చూసినట్లయితే మీకు ధనలాభం బాగానే వస్తుంది, ఎలాంటి నష్టాలు ఉండవు. కానీ మీరు విపరీతమైన ఖర్చులు కూడా చేస్తారు. ధనలాభం ఉంటుంది, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు కాస్త తగ్గుతాయి. ఎందుకంటే మీరు అనవసర విషయంలో ముందుకు వెళ్ళి అనవసరంగా మాట్లాడుతారు. దానివలన సమాజంలో పేరు ప్రతిష్టలు అనేవి కాస్త తగ్గుతాయి. ఆర్థికంగా పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మీకు ఆదాయం బాగానే ఉంటుంది. ఎంత సంపాదిస్తే అంత లాభాలు వస్తాయి. జూన్ 11వ తేదీ వరకు గురుడు 5వ స్థానంలో ఉండడం వలన మీకు అధిక లాభాలు, మీరు చేసే ప్రతి పనిలో లాభాలు వస్తాయి. కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ తర్వాత 6వ స్థానంలోకి గురుడు వెళ్ళడం వలన అధిక ఖర్చులు పెరుగుతాయి. అప్పుల బాధలు తీర్చే అవకాశాలు కూడా రాకుండా ఉంటాయి. మరింత అప్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఇప్పుడు అనవసర ఖర్చు అనేది తగ్గించుకొని ఆ తర్వాత అవసరానికి మాత్రమే ఖర్చు చేసేలా ప్రయత్నించండి. అప్పుడు సమానంగా అవుతుంది. నష్టం కష్టం అనేది ఏది ఉండకుండా లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు. కాబట్టి మీరు సంపాదించింది మీకు మాత్రమే సరిపోయేలా ఉంటుంది. కొన్ని విషయాలలో జాగ్రత్త తీసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కష్టకాలంలో కూడా మీకు ఈ డబ్బే సహాయం అనేది పొందుతారు. కాబట్టి ఎవరిని ఎలాంటి విషయాల్లో, కొన్ని విషయాల్లో అస్సలు నమ్మకండి. కొన్ని విషయాల్లో మాత్రమే నమ్మినట్లయితే ఇతరులు ఎలా ఉంటున్నారు, మీ చుట్టూ ఉన్నవారు, ముఖ్యంగా మీ స్నేహితులలో మీతో ఏ విధంగా ఉంటున్నారు, ఆర్థికంగా లాభం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటున్నారు, నష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు అనేవి కూడా ఈరోజు పూర్తిగా తెలుసుకుంటారు. ఎవరితో ఎలా ఉండాలో అనేది కూడా తెలుసుకొని మీ భాగస్వామితో ఈరోజు ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి.